ఒక పల్లెటూళ్ళలో వరదయ్య అనే వ్యక్తి ఉండేవాడు. వరదయ్య పుట్టినప్పటి నుండి పల్లెటూళ్ళలోనే ఉండడం వల్ల ఎలాగైనా ఒక్కసారి పట్నం వెళ్ళి చూసి రావాలి అని అనుకునేవాడు. ఒకరోజు పట్నం చూడాలనే తన కోరిక తీర్చుకుందామని హైదరాబాద్కి వెళ్తాడు వరదయ్య. హైదరాబాద్లో చాలామంది ఉర్దూ భాష మాట్లాడతారు. కానీ పాపం మన వరదయ్యకి తెలుగు తప్ప మరో భాష తెలియదు. హైదరాబాదులో అడుగుపెట్టగానే హైదరాబాదు మొత్తం తిరిగి చూడడానికి ఒక రిక్షా మాట్లాడుకుంటాడు వరదయ్య. రిక్షా అతనిది ఉర్దూ భాష. వచ్చిరాని తెలుగులో వరదయ్యతో మాట్లాడుతూ రిక్షా నడుపుతూ ఉంటాడు. వరదయ్యను హైదరాబాదులో ప్రసిద్ధి చెందిన చార్మినార్ వద్దకు తీసుకెళ్తాడు రిక్షా అతను. చార్మినార్ను చూసిన వరదయ్య, ఎంత బాగుంది కట్టడం, దీన్ని కట్టింది ఎవరు అని అడుగుతాడు. అప్పుడు రిక్షా అతను నయీ మాలూం సాబ్ అని అంటాడు. ఓహో, చార్మినార్ నయీ మాలూం గారు కట్టారా అని అనుకుంటాడు వరదయ్య. తరువాత రిక్షా అతను వరదయ్యను సాలార్జంగ్ మ్యూజియం తీసుకెళ్తాడు. మ్యూజియం చూసిన వరదయ్య, ఎంత అద్భుతంగా ఉంది ఈ మ్యూజియం, దీన్ని కట్టింది ఎవరు అని అడుగుతాడు వరదయ్య. అప్పుడు మళ్ళీ రిక్షా అతను నయీ మాలూం సాబ్ అని అంటాడు. ఓహ్, ఇది కూడా నయీ మాలూం గారే కట్టారా, చాలా బాగా కట్టాడే అని అనుకుంటాడు వరదయ్య. అక్కడి నుండి రిక్షా అతను వరదయ్యను గోల్కొండ కోటకు తీసుకెళ్తాడు. కోట అంతా తిరిగి చూసిన వరదయ్య, ఇంత అద్భుతంగా కోట కట్టింది ఎవరు అని అడుగుతాడు. రిక్షా అతను మళ్ళీ వరదయ్యతో నయీ మాలూం సాబ్ అని అంటాడు. ఈ కోట కట్టింది కూడా నయీ మాలూం గారేనా? ఈ నగరమంతా ఇంత అందమైన అద్భుతమైన కట్టడాలు కట్టిన నయీ మాలూం గారు ఎంత గొప్పవారు అని అనుకుంటాడు వరదయ్య. ఇంతలో రిక్షా ఒక వీధిలో నుండి వెళ్తుండగా ఒక వ్యక్తి చనిపోతే జనం చాలామంది గుమిగూడి ఏడుస్తూ ఉండటాన్ని వరదయ్య చూస్తాడు. వరదయ్య మళ్ళీ రిక్షా అతన్ని, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, అంతమంది ఏడుస్తున్నారు అని అడుగుతాడు. రిక్షా అతను మళ్ళీ నయీ మాలూం సాబ్ అని అంటాడు. ఆ మాట వినగానే వరదయ్య, అయ్యో, ఈ నగరంలో ఎన్నో గొప్ప కట్టడాలు కట్టిన గొప్ప వ్యక్తి అయిన నయీ మాలూం గారు చనిపోయారా, ఎంత దారుణం జరిగింది అని గట్టిగా ఏడుస్తుంటాడు వరదయ్య. వరదయ్య ఏడుపు చూసి కంగారు పడిన రిక్షా అతను, అయ్యో, ఏమైంది సాబ్, ఎందుకు అలా ఏడుస్తున్నారు అని అడుగుతాడు. అన్ని కట్టడాలు కట్టిన గొప్ప వ్యక్తి నయీ మాలూం గారు చనిపోతే బాధగా ఉండదా, అందుకే ఏడుస్తున్నాను అని అంటాడు వరదయ్య. అయ్యో సాబ్, అవన్నీ కట్టింది ఈ చనిపోయిన వ్యక్తి కాదు సాబ్, నయీ మాలూం అంటే ఉర్దూలో నాకు తెలవదు అని అర్థం, అవన్నీ ఎవరు కట్టారో నాకు తెలియదు అని చెప్పాను అంతే అని అంటాడు రిక్షా అతను. అవునా, అనవసరంగా ఏడ్చాను, సరే మరి నన్ను బస్టాండ్లో దిగబెడితే మా ఊరు వెళ్ళిపోతాను అని అంటాడు వరదయ్య. భాష తెలియకపోవడం వల్ల పట్నంలో ఇబ్బంది పడ్డాడు వరదయ్య.